హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు మన సెకండ్ వీడియో ఫైనలీ వచ్చేసింది. అండ్ మీలో చాలామంది ఈ సెకండ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ మీలో ఎవరెవరు ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదు అంటే ఈరోజు మన రసల్మేనియా నైట్ 1 అయిపోయింది. అండ్ రసల్మేనియా నైట్ 1 మొత్తం హైలైట్స్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. సో ఎవరెవరు మన రసల్మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడండి ఒకవేళ మీరు చూడలేదంటే. అండ్ ఇప్పుడు మనము అంటే ఈరోజు ఈ వీడియోలో అంటే ఇప్పుడు రసల్మేనియా తర్వాత అంటే ఆఫ్ ఎయిర్లో ఏం జరుగుతుంది, అండ్ కోడి గెలిచిన తర్వాత ఫ్యాన్స్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ప్లస్ మన బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే దాని గురించి మనం మాట్లాడదాము ఈరోజు ఈ వీడియోలో. రసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ దీంట్లోనే కవర్ చేస్తాను. సో అందుకని మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ ప్లస్ మన రసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీ అందరికీ కూడా తెలుసు, కోడి రోడ్స్ ర్యాండీ ఆర్టన్కి ఓడిపించేసిండు, ఓకే? అండ్ ఓడిపించేసిన తర్వాత బాస్ ఫ్యాన్స్ సైడ్ చాలా వీడియోస్ వస్తున్నాయి. అక్కడ ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి మాట్లాడితే అక్కడ ఎరీనాలో ఎవరెవరు స్టేడియంలో ఎవరెవరు ఫ్యాన్స్ ఉండేనో వాళ్ళు ఇమీడియట్గా అంటే కోడి గెలవంగానే ఇమీడియట్గా ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినారు. అంటే వాళ్ళు కొంచెం వెయిట్ చేయలేదు ర్యాండీ అంటే అటాక్ చేసేది అంటే చాలామంది చూసినారు. బట్ అక్కడ మీరు ఒక అనుకోవచ్చు 100లో ఒక 20-30% ఫ్యాన్స్ అక్కడ ఇక అంటే వాకౌట్ చేసిన అంటే వెళ్ళిపోవడం వాళ్ళు స్టార్ట్ చేసినారు బాస్. ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్ అసలు నచ్చలేదు. అండ్ అంతే కొట్టి వాళ్ళకని కాదు, యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేసింది కదా మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఆ వీడియో పైన అంటే కోడి గెలిచిన వీడియో పైన ర్యాండీ ఆర్టన్ ఓడిపోయిన వీడియో పైన డిస్లైక్లు స్టార్ట్ అయిపోయినాయి. అంటే లైక్స్ కొంచెం ఉంటే డిస్లైక్స్ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి వరకు ఇంకా చాలా తెలుస్తాయి మనకి, రేపటి వరకు ప్రాపర్గా అంటే ఎన్ని డిస్లైక్స్ వచ్చినాయి మొత్తం క్లారిటీ వస్తాయి. బట్ లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది మాత్రం కన్ఫామ్. అండ్ అంతేకాదు ఇప్పుడు దాని తర్వాత అంటే ఫస్ట్ మనము మన కోడి రోడ్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఫొటోస్ చాలా వీడియోస్ సోషల్ మీడియాలో చూసినట్టున్నారు. చాలా అంటే ఆ బ్లడ్ రావడం అండ్ కన్నుగడ మొత్తము దెబ్బ తాకడము. సో ఇదంతా ఏం జరుగుతుంది బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో కోడికి చాలా క్లియర్గా చెక్ చేస్తున్నారు. సో ఏం జరిగిందంటే చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కోడి రోడ్స్ కన్నా పలిపోయింది అంటున్నారు. బట్ కన్నా అక్కడ ఏం పలిపోలేదు, అంటే తాకింది, చాలా భయంకరంగా తాకింది అక్కడ దెబ్బ, అంటే చాలా ఉబ్బిపోయింది అన్నమాట. అందుకనే ఐ అనేది ఇట్లా క్లోజ్ అయిపోయింది అండ్ అక్కడ చాలా బ్లడ్ వచ్చింది. సో అందుకనే బ్యాక్ స్టేజ్ డాక్టర్ క్లియర్గా చెక్ చేసినారు. అండ్ ఓన్లీ బ్యాక్ స్టేజ్ అక్కడ ఉన్న డాక్టర్స్ అని కాదు, ర్యాండీ ఆర్టన్ పంటికి కొట్టిండు కదా మ్యాచ్ అయిపోయిన తర్వాత. సో ర్యాండీ ఆర్టన్ అక్కడ క్యారెక్టర్ బ్రేక్ చేసిండు. అండ్ ర్యాండీ ఆర్టన్కి ఒక టెన్షన్ అయిపోయింది అంటే కోడి ఓకే ఉన్నాడా లేడా అని. సో షో ఆఫర్ వెళ్ళంగానే అక్కడ షో ఆఫర్ వెళ్ళింది కదా, ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్లీ అందరి ముందు కోడి రోడ్స్ చాలా క్లియర్లీ చెక్ చేసిన అంటే నువ్వు ఓకేనా, అంటే నువ్వు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నా బాగానే ఉందా లేదంటే చాలా ఎక్కువ ప్రాబ్లం అయింది అన్నట్టు అక్కడ ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్లీ చెక్ చేస్తుండే బాస్ కోడి రోడ్స్కి. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏం అర్థమైంది చూడండి. ఇప్పుడు కోడి రోడ్స్ కోసము అంటే అక్కడ ఒక రెస్పెక్ట్ అనేది చూపించండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎంతైనా సరే అక్కడ కోడి రోడ్స్ కింద భయంకర దెబ్బ తాకినప్పుడు ఇలా మనసులో ఎంత ఏమున్నా సరే వీళ్ళు ఒక రెస్పెక్ట్ అంటే ప్రొఫెషనల్స్ కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. ఆన్ స్క్రీన్లో ఎంత పగ చూపించినా సరే ఆఫ్ స్క్రీన్లో వీళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్. సో అందుకని అక్కడ ర్యాండీ ఆర్టన్ మన రసల్మేనియా ఆఫ్ ఎయిర్ వెళ్ళంగానే చాలా క్లియర్లీ అక్కడ చెక్ చేసిండు కోడి రోడ్స్కి. సో ఎస్ కొంచెం సీరియస్ ప్రాబ్లం అయితే ఉంది, అంటే బాగానే తాకింది అక్కడ కన్నుగడ చాలా ఉబ్బిపోయింది, ఐ మొత్తం క్లోజ్ అయిపోయింది అక్కడ. సో ఇంకొకటి ఏంటంటే మనం ఈ పండ్ కిక్ హిస్టరీ చూస్తే పండ్ కిక్ మన ర్యాండీ ఆర్టన్ ఎప్పుడెప్పుడు కొట్టిండో అండ్ ఏ సూపర్ స్టార్స్ కొట్టిండో ఆ సూపర్ స్టార్స్ ఆ పండ్ కిక్ తిన్న తర్వాత మినిమం ఒక నెల కోసం ఒకప్పుడు లెక్క చూస్తే మినిమం ఒక నెల కోసము మన సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు ఆ పండ్ కిక్ తిన్నారో వాళ్ళు రాకపోతుండే, మినిమం ఒక 2-3 వారాలు అయితే కనీసం వాళ్ళు కనిపించారు. సో ఆ లెక్కలో చూస్తే కోడి రోడ్స్ ఇప్పుడు ఒక టైం ఆఫ్లో వెళ్తాడు బాస్. ఇప్పుడు ఆ పండ్ కిక్కి సెల్ చేయాలి అండ్ పైకి వెళ్ళి నిజంగానే చాలా భయంకర దెబ్బ తాకింది. సో అలాంటప్పుడు ఒక రెస్ట్ ఉంటుంది. సో చూద్దాం, మేబీ నెక్స్ట్ షోలో నెక్స్ట్ రా లేదా నెక్స్ట్ స్మాక్డౌన్లో వచ్చి దాని తర్వాత టైం ఆఫ్లో వెళ్ళొచ్చు కోడి రోడ్స్. ఇంకో ఏమైనా అటాక్ ఏమైనా చూపిస్తారు అనుకుంటా, దాని తర్వాత వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ నెక్స్ట్ షోలో వస్తే కోడి రోడ్స్ బాగానే ఉంటుంది. కానీ మీరు పండ్కి హిస్టరీ చూడండి, ఇప్పుడు ఎవరెవరు చాలా సంవత్సరాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను.
ర్యాండీ ఆర్టన్ పంట్ కిక్ కొట్టినప్పుడు ఆ పంట్ కిక్ తిన్న సూపర్ స్టార్ మినిమం ఒక 2-3 వారాల కోసం అయితే కనీసం అంటే రాడు, అంటే ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట పంట్ కిక్. సో నిజంగానే చాలా భయంకరంగా తాకింది అది. అందుకని అక్కడ ర్యాండీ ఆర్టన్ చెక్ చేసిండు కోడి రోడ్స్కి. సో ఈ టైప్లో జరిగింది బాస్. సరే ఇప్పుడు ఇదంతా అంటే ఇప్పుడు ఒక స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడదాం. ఇక స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండీ ఆర్టన్ ప్యాట్ మెకాఫీ పైన ఎందుకు అటాక్ చేసిండు అంటే దాని ఇంకా 2 రీజన్ చెప్తాను. ఒకటి స్టోరీ లైన్ ప్రకారం చెప్తాను, ఇంకొకటి ఏంటంటే అసలు ఏం జరుగుతుందో అది చెప్తాను. సో స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ప్యాట్ మెకాఫీ మీరు స్మాక్ డౌన్లోనే ఒకవేళ గమనించినారంటే స్మాక్ డౌన్లో ప్యాట్ మెకాఫీ ర్యాండీ ఆర్టన్ ఛాతీ పైన ఇట్లా చేయి కొట్టంగానే, అంటే వాళ్ళు స్మాక్ డౌన్ స్టార్టింగ్లో రీసెంట్లీ వచ్చినారు కదా బ్యాక్ స్టేజ్ కార్లో, ఎవరెవరు గమనించినారు చెప్పండి. ఆల్రెడీ నేను చూసినాను, ర్యాండీ ఆర్టన్ చాలా కోపంలో చూసిండు అనమాట, అంటే నా ఛాతీ మీదనే చేస్తావారా అన్నట్టు చూసిండు అనమాట. అండ్ కొంచెం ప్రాబ్లం అనేది చాలా క్లియర్లీ కనిపించింది. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ర్యాండీ ఆర్టన్కి అంటే ఈ ప్యాట్ మెకాఫీ లాంటి అంటే ఈ సూపర్ స్టార్స్ అంటే అవసరం లేదన్నమాట. అండ్ ఇంకొకటి స్టోరీ లైన్ ప్రకారం ఇంకొక రీజన్ చెప్పాలంటే పిన్ కౌంట్ చేసినప్పుడు ఎంత స్లో పిన్ కౌంట్ చేసిండు అక్కడ. ప్యాట్ మెకాఫీ రెఫరీ డ్రెస్లో వచ్చిండు, రెఫరీ గెటప్లో వచ్చి అక్కడ ఏం చేసిండు ప్యాట్ మెకాఫీ ఆ 1 2 3 కౌంట్ చేస్తున్నప్పుడు ఒక రెఫరీ లాగానే చేసిండు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక సూపర్ స్టార్తో ఉన్నాము, మనము చీట్ చేస్తున్నాం, కలిసి ఉన్నాం అంటే మనం ఏం చేస్తాము, ఫటాఫట్గా పిన్ కౌంట్ చేస్తాం, 1 2 3 ఫటాఫట్గా చేస్తాం. బట్ అయినా ప్యాట్ మెకాఫీ చాలా స్లోగా అక్కడ 1 2 3 కౌంట్ చేస్తున్నప్పుడు ర్యాండీ ఆర్టన్కి అందుకే పిచ్చి కోపం వచ్చి కానీ ఇది ఎక్కువ అయిపోయిందిరా అని అక్కడ RKO ఇచ్చి పడేసిండు ప్యాట్ మెకాఫీకి. ఇది స్టోరీ లైన్ ప్రకారం. బట్ అసలు ఏం జరుగుతుందంటే డబ్ల్యూడబ్ల్యూకి ఏమనిపించిందంటే ఇక సాలిగా ప్యాట్ మెకాఫీ వాళ్ళు ఎంత యూజ్ చేసుకోవాలో టికెట్ సెల్లింగ్ కోసం అంత వాళ్ళు యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ర్యాండీ ఆర్టన్తో కట్ చేస్తే ఒక పని అయిపోతుంది. సో అందుకనే ప్యాట్ మెకాఫీకి ర్యాండీ ఆర్టన్తో అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు కలిసి రాకుండా కట్ చేసేసినారన్నమాట. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ RKO ఇచ్చి పడేసిండు మన ప్యాట్ మెకాఫీకి. సో స్టోరీ లైన్ ప్రకారం ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు టికెట్ సెల్లింగ్ కోసం యూజ్ చేసినారంట ప్యాట్ మెకాఫీకి. సో అందుకని ఇక్కడ ఒక అంటే యూజ్ చేసినారు, అవసరం అయిపోయింది అన్నట్టు అక్కడ RKO ఇచ్చేసిండు ర్యాండీ ఆర్టన్ ప్యాట్ మెకాఫీకి. ఓకే, ఇది ప్రజెంట్ కోసము రూమర్స్ అప్డేట్స్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా తెలిసినా తెలుస్తుంది, ఎందుకంటే ఈ రోజే రెస్ల్మేనియా నైట్ 1 అయిపోయింది కాబట్టి ఇంకా చాలా తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను మీ అందరికీ కంపల్సరీ మన ఛానల్లోనే అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కోసం నెక్స్ట్ ఏంది అంటే చూడండి, ఒకటి మాత్రం మీకు చాలా క్లియర్లీ అర్థమైంది అనుకుంటా, ర్యాండీ ఆర్టన్ కోడి పైన అటాక్ చేయడం దీని అర్థం ఏంటంటే వీళ్ళ మధ్యలో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది చూపించినారు. అంటే ఇలా స్టోరీ ఇక్కడితో ఎండ్ కాలేదు, ఇలా ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ కాలేదు. అండ్ ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఒకవేళ కోడి రోడ్స్ టైమ్ ఆఫ్లో వెళ్ళిపోతే నెక్స్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ మేబీ కోడి మిస్ చేయొచ్చు. అంటే ఇలా స్టోరీకి వీళ్ళు కొంచెం గుంజి సమ్మర్ స్లామ్ వరకు తీసుకెళ్తారు. అండ్ సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మళ్ళొక్కసారి మ్యాచ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ పండుకి కొట్టడం, అటాక్ చేయడం బెల్ట్తో ఇదంతా చూపించిన తర్వాత వీళ్ళకి ఇద్దరికి సపరేట్ చేసిన సెన్స్ ఉంటుందా? మీరే చెప్పండి, సెన్స్ ఉంటుందా కొంచెమైనా? ఇలా సపరేట్ చేస్తే లేదు, ఇలా స్టోరీ మరోసారి కనెక్ట్ అవుతుంది, కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. అన్ఫినిష్డ్ బిజినెస్ అయిపోయింది, ఫ్యూడ్ ఎండ్ కాలేదు. సో అందుకనే ఇలా స్టోరీ ఇన్ ఫ్యూచర్లో మరోసారి కనెక్ట్ అవుతుంది. అండ్ సమ్మర్ స్లామ్ వరకు గుంస్తారు అనుకుంటా. సమ్మర్ స్లామ్ లోపు వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచెస్లో ఏమైనా ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు, చెప్పలేము. బట్ సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మళ్ళొక్కసారి మ్యాచ్ జరుగుతుంది బాస్. ఇది ప్రెజెంట్ కోసం వచ్చిన టాక్, ఇది ప్రెజెంట్ కోసం వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్. నేను ఊరికి ఒక మాట ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే, ఏ మాట అంటే ఈరోజే వచ్చింది, ఈరోజు షో అయిపోయిందని ఈ మాట ఎందుకు చెప్తున్నా ఊరికి అంటే చూడండి, షో అయిపోయిన తర్వాత మనకి ఒక టాక్, ఒక రూమర్ వినపడుతుంది. బట్ షో అయిపోయిన తర్వాత ఒక 1 day 2 day కంప్లీట్ అవుతాయి కదా, ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏంది కథ అనేది మంచి సోర్సెస్ చాలా రివీల్ చేస్తారు, ఇంకా చాలా తెలుస్తుంది. సో ప్రెజెంట్ కోసం ఏమేమి తెలిసిందో నేను చెప్పేసినాను. ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా తెలిస్తే నేను కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, అండ్ అంతేకాదు ఇక మనము బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. రెస్ల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ స్టార్ట్ చేద్దాం ఇక. సో చూడండి, ఇప్పుడు రెస్ల్మేనియా నైట్ 2లో
మంచి మంచి మ్యాచెస్ ఉన్నాయి, నో డౌట్. అండ్ ఈ రెసల్మేనియా నైట్ 2 కనీసం ఈ రెసల్మేనియా నైట్ 2కైనా వీళ్ళు కొంచెం మంచిగా బుక్ చేయాలి బాస్. నిజం చెప్తున్నాను, వీళ్ళు కొంచెమైనా మంచిగా బుక్ చేయాలి. ఎందుకంటే నైట్ 1ది దెబ్బ ఇంకా తట్టుకోలేకపోతున్నాము. సో కనీసం నైట్ 2 కొంచెమైనా మంచిగా ఉండాలి. అండ్ నైట్ 2లో మ్యాచెస్వి మంచి మంచి మ్యాచెస్ ఉన్నాయి, నో డౌట్. సో ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్ నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ చూడండి, ఈ మ్యాచ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఉండాల్సిందే. ఏ టైప్లో ఇలా మధ్యలో ఫ్యూడ్ చూపించినారో, అంటే మాడల్ సెగ్మెంట్స్ గీజ్మెంట్స్ ఏం కాదు, డైరెక్ట్గా బ్రాల్స్ అవన్నీ చూపించినారు మనకి ఇలా మధ్యలో. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మధ్యలో. సో ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి? బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇక్కడ ఓబా ఫేమీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్, చాలామంది కోసం ఇది ఒక మంచి న్యూస్ కావచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ సూపర్ స్టార్ ఓబా ఫేమీ, నో డౌట్. అండ్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక బ్యాడ్ న్యూస్ కావచ్చు. బట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్, నేను మీ అందరికి ఒక రూమర్వి చెప్తాను. ఎందుకంటే రూమర్స్ వచ్చినప్పుడు బెట్టింగ్ ఓడ్స్ చాలాసార్లు రాంగ్ అయినాయి, మీకు తెలుసు కదా. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఓబా ఫేమీ అంటున్నాయి, బట్ రూమర్స్ ఇక్కడ బ్రాక్ లెస్నర్ అంటున్నాయి. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో మేబీ ఏమైనా చీట్, ఏమైనా ఇంటరప్ట్, సంథింగ్ ఏమైనా అయితే బ్రాక్ లెస్నర్ గెలుస్తాడంట. అండ్ చూద్దాం, ఒకవేళ బ్రాక్ లెస్నర్ క్లీన్గా ఓడిపిస్తే ఇక ఎంతైనా సరే ఓబా ఫేమీ ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కాబట్టి మేబీ ఇది ఒక మంచి న్యూస్వి కావచ్చు, లేదా బ్యాడ్ న్యూస్వి కావచ్చు, చూద్దాం. బట్ రూమర్ అయితే నేను మీకు చెప్పేసినాను, బెట్టింగ్ ఓడ్స్ చెప్పేసినాను. మీరు మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఒక మంచి ల్యాడర్ మ్యాచ్, పెంటా వర్సెస్ జీవాన్ ఎవన్స్ వర్సెస్ డ్రాగన్ లీ వర్సెస్ మన జేడి వర్సెస్ రూసఫ్ వర్సెస్ ద 619 రెమిస్టేరియో. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ల్యాడర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో బాస్ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ మన పెంటాకి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ సెకండ్ ప్లేస్లో అక్కడ జీవాన్ ఎవన్స్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో డ్రాగన్ లీ ఉన్నాడు అన్నమాట. సో ఈ లెక్కలో చూస్తే జీవాన్ ఎవన్ ఛాన్సెస్ అండ్ పెంటా ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో బెట్టింగ్ ఓడ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. సో అందుకని ఒక పని చేయండి, మీరు చెప్పండి ఈ ల్యాడర్ మ్యాచ్లో మీ ప్రకారం ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన సామీ జేన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే ట్రిక్ విలియమ్స్ కోసం ఫ్యాన్స్ సపోర్ట్ మంచిగా ఉంది. బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే ఈ మ్యాచ్లో ట్రిక్ విలియమ్స్ గెలుస్తాడని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. కానీ ఒక రూమర్ ఉంది బాస్, అండ్ రూమర్ ఏంటంటే సామీ జేన్ది హిల్ టర్న్ కావచ్చు, ట్రిక్ విలియమ్స్ వీళ్ళు బెయి ఫేస్ టర్న్ చేసిన చేయొచ్చు, ఒక డబల్ టర్న్ కావచ్చు ఇక్కడ అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. బెట్టింగ్ ఓడ్స్తో పాటు రూమర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కొంచెం క్లారిటీ ఉండాలని. ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ చెప్పినందుకు బెట్టింగ్ ఓడ్స్ చెప్పిండు కదా ఇక అదే జరుగుతుంది అనుకొని మీరు సైడ్గా కూర్చుంటే అంటే రిలాక్స్ అయిపోతే సరిపోదు అనమాట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ బాస్ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, రూమర్స్ బి చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ అయితే ట్రిక్ విలియమ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి, కానీ రూమర్స్ మాత్రం ఇక్కడ ఏదో డిఫరెంట్గా చెప్తున్నాయి, ఏదో డబుల్ టర్న్ అంటున్నాయి, హీల్ టర్న్ అంటున్నాయి. చూద్దాం, మీ ప్రకారం మీరు మీ విన్నర్ ప్రిడిక్షన్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ మన డీమన్ ఫిన్ బాలర్, ఎస్ ఫైనలీ మన డీమన్ క్యారెక్టర్ ఇస్ బ్యాక్. డీమన్ ఫిన్ బాలర్ వర్సెస్ మన డామినిక్ మిస్టీరియో మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఇది. దీంట్లో అంటే ఒక స్టోరీ మ్యాచ్ అనమాట, ఇలా ప్రాబ్లం మ్యాచ్ ఇది. ఇలా మధ్య చాలా టైం నుంచి ప్రాబ్లం చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా హెవీలీ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఫిన్ బాలర్కే. ఎస్, ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత డీమన్ క్యారెక్టర్లో వస్తుండో, వచ్చి ఓడిపోతే మాత్రం నేనైతే నిజం చెప్తున్నాను చాలా పిచ్చి కోపం వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఎక్కువ ఏం చెప్పాను, బట్ ఇక్కడ మన డీమన్ ఫిన్ బాలర్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. మీ సపోర్ట్ మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మన మామీ రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఓన్లీ ఇక్కడ 50 పాయింట్స్ తేడా ఉంది బాస్. చూడండి, ఇప్పుడు జేడ్ కార్గిల్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి అంత హైలైట్గా అయితే ఏం కనిపించలేదు. ఐ థింక్ బుకింగ్ ప్రాబ్లం, ఎందుకంటే జేడ్ కార్గిల్ ఒక మంచి సూపర్ స్టారే, కిరాక్ సూపర్ స్టార్. కరెక్ట్గా బుక్ చేస్తే ఈ పాటికి ఈ ఛాంపియన్షిప్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుండే.
బట్ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ గురించి ఇక మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీ అంటున్నాయి, కానీ 50 పాయింట్స్ ఇంకా ఉంది జేడ్ కార్గిల్. ఓకే, ఇక మనం మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. రసల్ మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్, బిగ్గెస్ట్ మ్యాచ్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ సిఎం పంక్ మ్యాచ్ బాస్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి, ఇది ఒక మెయిన్ క్వశ్చన్. బట్ బెట్టింగ్ ఓడ్స్ చెప్పే ముందు నేను మీ అందరికీ రోమన్ రైన్స్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్, రోమన్ రైన్స్ చెప్పిన ఒక మాట కొంచెం గుర్తు చేపిస్తాను. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ చాలా క్లియర్లీ చెప్పిండు, నేను ఒకవేళ ఓడిపోతే సీఎం పంక్తో ఈ రసల్ మేనియాలో రోమన్ రైన్స్ అంట ఒకవేళ ఓడిపోతే ఇక ఉండి లాభం ఏంది, నేను వదిలేసి వెళ్ళిపోతా డబ్ల్యూడబ్ల్యూ కానీ చాలా క్లియర్లీ చెప్పిండు రోమన్ రైన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మన మ్యాచ్ అంటే సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ అంటే ఈ టైప్లో కాకుండా ఇది ఒక కెరియర్ మ్యాచ్లా అయిపోయింది బాస్. ఇక్కడ కెరియర్ ఆన్ ద లైన్ పెట్టినట్టు అయిపోయింది అక్కడ రోమన్ రైన్స్. ఎందుకంటే రోమన్ రైన్స్ చాలా పెద్ద మాట చెప్పేసిండు. ఈ మాట చెప్పి ఇక మంచి పని చేసిండా లేదా దీని గురించి నేను చెప్తాను. మీ అందరికి అసలు రోమన్ రైన్స్ ఎందుకు ఇంత పెద్ద మాట చెప్పిండో నేను మీ అందరికీ మన రసల్మేనియా నైట్ 2 అయిపోని అప్పుడు చెప్తాను. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇక్కడ చాలా క్లియర్లీ సపోర్ట్ చేస్తున్నాయి మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్కి. కానీ మీరు చూసినారు ఈరోజు నైట్ 1లో ఏం జరిగిందో మీరు చూసినారు. బెట్టింగ్ ఓడ్స్ అక్కడ ర్యాండీ ఆర్టన్ సపోర్ట్లో ఉండే. బట్ నేను చెప్పినా కదా, ఈ బ్యాక్ స్టేజ్ గొరిలా పొజిషన్లో కూర్చున్న వాళ్ళు కొంతమంది వీళ్ళు ఒక పాలిటిక్స్ గేమ్స్ ఆడితే వీళ్ళు చాలా చేస్తారు అండ్ వీళ్ళ వల్ల రిజల్ట్ చేంజ్ అయిపోతాయి అండ్ చేంజ్ అయింది. సో అందుకనే ఇక మీరు చెప్పండి, ఇక రేపు మార్నింగే తెలిసిపోతాయి. రేపు మార్నింగ్ 3:30కి వస్తుంది నెట్ఫ్లిక్స్ పైన నైట్ 2 రసల్ మేనియా. సో కంపల్సరీ చూడండి. రోమన్ రైన్స్కి మాత్రం సపోర్ట్ ఉంది బెట్టింగ్ ఓడ్స్ నుంచి. అండ్ సీఎం పంక్ ఓడిపోతాడంట, రోమన్ రైన్స్ గెలుస్తాడంట. సో చూద్దాం. రోమన్ రైన్స్ చాలా పెద్ద మాట చెప్పేసి ఓడిపోతే వదిలేస్తా అని. అండ్ ఎందుకు ఈ మాట చెప్పిండో నేను చెప్తాను మీ అందరికీ. రసల్మేనియా నైట్ 2 అయితే అయిపోని దాని తర్వాత సేమ్ ఇలాగే ఒక సెకండ్ వీడియో వస్తాయి కదా రేపు, దాంట్లో కవర్ చేస్తాను. ఒకవేళ నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి రేపు మన ఫస్ట్ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ బాస్ ఇక సర్ప్రైజెస్ గురించి మాట్లాడితే ఎస్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి అంటున్నారు. ద రాక్ గురించి మాట్లాడితే ద రాక్ వస్తాడా రాడా స్టిల్ ఒక పెద్ద క్వశ్చన్. బాస్ రూమర్స్ అయితే ఉంటాయి ద రాక్ పైన, ప్రతిసారి రూమర్స్ ఉంటాయి. బట్ ఆ రూమర్స్ చాలాసార్లు రాంగ్ వెళ్తున్నాయి ద రాక్ పైన. ఇప్పుడువి ఉన్నాయి అనుకోండి ద రాక్ పైన కొన్ని రూమర్స్. బట్ చూద్దాం, వచ్చేంత వరకు కన్ఫామ్గా ఏం చెప్పలేము. కొన్ని సర్ప్రైజెస్ సంథింగ్ ఉన్నాయి ఏదో అంటున్నారు. సో చూద్దాం. బట్ ఇక మీరు చెప్పండి బాస్, మీరు ఏమంటారు? ఎందుకంటే ఈరోజు నైట్ 1 అయిపోయిన తర్వాత ఒకటి మాత్రం క్లారిటీ వచ్చిందిగా మీకు. నేను నిన్న మన సెకండ్ వీడియోలో నేను ఏం చెప్పినాను మీకు ఒకసారి వెళ్ళి మళ్ళీ చూడండి. మన నిన్నటి బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను. ఈ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో కూర్చొని ఈ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ అంటే చాలా రిజల్ట్ మార్చిపడ చాలా చేస్తారని. అండ్ అదే జరిగింది, మీరు చూసినారు ఈరోజు నైట్ 1లో. సో హోప్ ఫర్ ద బెస్ట్ బాస్. రోమన్ రైన్స్ గెలవాలి. రోమన్ రైన్స్కి 2 సంవత్సరాలు అయిపోయింది ఛాంపియన్షిప్ ఓడిపోయి. సో రోమన్ రైన్స్ రేపు గెలుస్తేనే మంచిది. బెట్టింగ్ ఓడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రైన్స్కి. అండ్ మీ సపోర్ట్ ఎవరికి ఉందో మీరు కామెంట్ చెప్పండి. మీరు నాకు అడిగితే మాత్రం ఎస్ నా సపోర్ట్ ఉంది రోమన్ రైన్స్కి. రోమన్ రైన్స్ గెలిస్తే మంచిది. రేపు మన రసల్మేనియా నైట్ 2లో న్యూ వరల్డ్ ఛాంపియన్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అని చెప్పొచ్చు రేపు మనం మన హైలైట్స్ వీడియోలో. సో చూద్దాం. ఇక మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.